హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండే క్యారెట్ ఎంతో హల్వాని టేస్టీ పాలు టేస్టీ వేసి క్యారెట్ తయారు హల్వా. చేసుకోబోతున్నాం. ఈ స్వీట్ పండగలకి, ప్రత్యేక సందర్భాలకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ముందుగా క్యారెట్స్ ని తురిమి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 10 క్యారెట్స్ తీసుకున్నాను. పిల్లలు క్యారెట్ తినకపోతే దాన్ని స్వీట్ లాగా కూడా ఇవ్వచ్చు. క్యారెట్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడంతో కంటి చూపు మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసి జీడిపప్పు, బాదాం, పిస్తా, కిస్మిస్ ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా తీసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఉండే ప్రోటీన్, ఐరన్, ఫైబర్ అవన్నీ కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వేయించిన డ్రై ఫ్రూట్స్ ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొంచెం నెయ్యి వేసుకొని మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ ని ఆ బాండీలో వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఘీ అంటే నెయ్యి శరీరానికి మంచి శక్తినిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో మనం యూజ్ చేసే పాలు కాల్షియం ఎక్కువగా ఉండి ఎముకలు, పళ్లకు బలాన్ని ఇస్తాయి. ఇందులో వేసే యాలకులు వాసనతో పాటు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. యాలకులు జీర్ణక్రియకు సహాయపడతాయి. క్యారెట్ వేగేలోపు పక్కనే పాలు పెట్టుకొని కాచుకోవాలి. మనం తీసుకునే క్యారెట్ క్వాంటిటీని బట్టి పాలు పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలు పోసి చిన్న మంట పైన ఉడికించుకుంటున్నాను. క్యారెట్ మృదువుగా అయ్యే వరకు, పాలు సగం తగ్గే వరకు ఉడికిస్తూ కలుపుతూ ఉండాలి. పాలు మొత్తం క్యారెట్ పీల్చుకొని చాలా దగ్గరగా అవుతుంది. మనం తీసుకునే క్వాంటిటీ క్యారెట్ ని బట్టి, మనం తినే స్వీట్నెస్ ని బట్టి పంచదార, షుగర్ ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్ తో 1.5 కప్పుల షుగర్ ని తీసుకున్నాను. పంచదార కరిగే వరకు బాగా కలపాలి. పంచదార కరిగి మిశ్రమం మెరిసిపోతుంది. తరువాత 1 టీ స్పూన్ యాలకులు తీసుకొని వాటి పొట్టు తీసి వాటిని రోటిలో వేసి బాగా పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిని హల్వాలో వేసి బాగా కలపాలి. దీనివల్ల హల్వా అద్భుతమైన వాసన వస్తుంది. అదే విధంగా గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ ని, బాదాం కొన్ని అలా తీసుకొని కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని హల్వాలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు క్యారెట్ హల్వా దగ్గరగా అయ్యాక 4 స్పూన్ల నెయ్యి వేసి హల్వా చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఘీ అంతా పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని పైన చల్లాలి గార్నిష్ లాగా. అంతే, మన రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ. దీన్ని ఒక బౌల్లో సర్వ్ అవుట్ చేసుకోవడమే. దీన్ని వేడివేడిగా కానీ ఫ్రిడ్జ్ లో చల్లగా కానీ తినొచ్చు. నేను మీ లవ్లీ శ్వేతప్రియ. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.